బ్యాక్ టు న్యూస్. కర్ణాటకలోని ధర్మస్థలలో సిట్ దర్యాప్తు వేగవంతమైంది. కేసు దర్యాప్తులో భాగంగా ఈ రోజు 11వ రోజు సిట్ అధికారులు తనిఖీలను కొనసాగిస్తున్నారు. 13వ పాయింట్లో రాడార్ సాయంతో తనిఖీలకు ఏర్పాట్లు చేశారు. దీంతో పాటు మరో 4 కొత్త పాయింట్లను గుర్తించిన సిట్ అధికారులు 17వ పాయింట్ వరకు తవ్వకాలు జరపాలని నిర్ణయించారు. ఈ తనిఖీలు మరో వారం రోజుల పాటు కొనసాగే అవకాశం ఉంది. కర్ణాటకలోని ధర్మస్థలలో సిట్ దర్యాప్తు వేగవంతమైంది. కేసు దర్యాప్తులో భాగంగా ఈ రోజు 11వ రోజు సిట్ అధికారులు తనిఖీలను కొనసాగిస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మోహన్ అందిస్తారు. మోహన్, చెప్పండి. థ్యాంక్ యూ మౌనిక. ఏదైతే కర్ణాటక రాష్ట్రం ధర్మస్థల ఏదైతే జరుగుతున్నటువంటి ఘటన కూడా 11వ రోజు విచారణ కూడా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. జూలై 29న ప్రారంభమైనటువంటి ఈ విచారణ ధర్మస్థల నది ఏదైతే ధర్మస్థలం పక్కన ఉన్నటువంటి నేత్రావతి నది పక్కన దాదాపు 100 శవాలను పూడ్చిపెట్టాను, తానే స్వయంగా పూడ్చిపెట్టానని చెప్పినటువంటి ఏదైతే పారిశుద్ధ కార్మికుడు విజయన్ బ్లోయర్ చెప్పాడో ఆ విజయన్ బ్లోయర్ చెప్పిన ప్రాంతాల్లో కూడా సిట్ విచారణ బృందం దాదాపు 11 రోజులుగా తవ్వకాలు జరుగుతుంది. అయితే మొదటి 1, 2, 3, 4, 5 స్పాట్లలో కూడా ఎక్కడ కూడా అస్థి పంజరాలు కానీ లేకపోతే ఇతర డెడ్ బాడీలు కానీ దొరకలేదు. అయితే ఆరవ ప్లేస్ ఏదైతే స్పాట్ ఉందో ఆ స్పాట్ లో కేవలం ఒక పురుషుడికి సంబంధించినటువంటి ఒక అస్థి పంజరం లభ్యమైంది. అది కూడా వర్షాకాలం వరదల్లో కొట్టుకుపోయినట్టు కూడా పోలీసులు అయితే అనుమానిస్తున్నారు. అయితే ఇవాళ 13వ స్పాట్ లో కూడా తవ్వకాలు నిర్వహిస్తున్నారని చెప్పుకోవచ్చు. ఏదైతే 13వ స్పాట్ లో చెక్ డ్యామ్లు, కరెంట్ పోల్ ఉన్న నేపథ్యంలో కూడా అక్కడ రాడార్ సహాయంతో కూడా తవ్వకాలు జరిపి ఆ ప్రాంతం అంతా కూడా పోలీసులు అదేవిధంగా సిట్ విచారణ బృందం కూడా జల్లుపరుస్తున్నారు. ఇప్పటికే 6వ స్పాట్ లో దాదాపు 4 అస్థి పంజరాలు కూడా లభ్యమైనట్టు కూడా తెలుస్తుంది. ఆ అస్థి పంజరాలను కూడా అక్కడే పంచనామా చేసి సిట్ విచారణ బృందం దాన్ని ప్రస్తుతం గవర్నమెంట్ హాస్పిటల్ కూడా తరలించిన పరిస్థితి. దాదాపు 100కు పైగా మహిళల్ని తానే స్వయంగా పూడ్చిపెట్టి కాల్చినట్లు కూడా ఏదైతే ఆ ధర్మస్థల దేవాలయానికి సంబంధించినటువంటి పారిశుద్ధ కార్మికుడు విజయ్ బ్లోయర్ ఇచ్చినటువంటి వాంగ్మూలం పైన కూడా సిట్ విచారణ బృందానికి కూడా ఆ రాష్ట్ర హైకోర్టు కూడా ఆదేశాలు జారీ చేసింది. ఏదైతే ధర్మస్థలం దేవాలయానికి సంబంధించినటువంటి ట్రస్ట్ బోర్డు కుటుంబ సభ్యులు చేసినటువంటి అగత్యాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో అసలు ధర్మస్థలంలో ఏం జరుగుతుంది, అసలు అక్కడ ధర్మస్థలంలో ట్రస్ట్ బోర్డు మెంబర్లు ఎందుకు ఇంకా కొనసాగిస్తున్నారని చెప్పి కూడా అక్కడ ప్రజలు గట్టిగా ప్రజలు ప్రశ్నిస్తున్న పరిస్థితి ఉంది. అయితే 11వ రోజు విచారణలో కూడా 13వ స్పాట్ లో కూడా కొంత అడ్డంకులు ఉన్నప్పటికీ కూడా రేడార్ సహాయంతో అక్కడ ఏదైనా అస్థి పంజరాలు ఉన్నాయా దానిపైన కూడా పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నారని చెప్పుకోవచ్చు మౌనిక. మోహన్, మరో 4 కొత్త పాయింట్లను గుర్తించినట్టు తెలుస్తోంది సిట్ అధికారులు. ఈ తవ్వకాలు ఇంకా ఎన్ని రోజులు జరిగే అవకాశం ఉంది? మరో వారం రోజుల పాటు ఈ తవ్వకాలు జరిగే అవకాశాలు కనపడుతున్నాయి. మొదటిగా జూలై 29వ తేదీకి గుర్తించిన ప్రకారం కూడా 13 స్పాట్లు అయితే ప్రత్యేకంగా గుర్తించారు. అయితే ఇవాళ తాజాగా మరో 4 స్పాట్లు అయితే 16వ స్పాట్ వరకు కూడా తవ్వకాలు జరపాలని చెప్పి కూడా అక్కడ సిట్ విచారణ బృందం యోచిస్తుంది. మొత్తం ఏదైతే ఆ పారిశుద్ధ కార్మికుడు విజయ్ బ్లోయర్ ఇచ్చినటువంటి సమాచారం మేరకు కూడా ఆ ప్రాంతంలో దాదాపు ఒక 400 నుంచి 500 అస్థి పంజరాలు కూడా ఉండే అవకాశం ఉందని చెప్పారు. అయితే ప్రస్తుతానికి ఇప్పటికీ అక్కడ 5వ అస్థి పంజరాలు మాత్రమే లభ్యమైన నేపథ్యంలో తాజాగా ఇవాళ తీసుకున్నటువంటి నిర్ణయంతో మరో 6 ప్రాంతాల్లో కూడా ఆ తవ్వకాలు కొనసాగిస్తారు. సిట్ విచారణ బృందం తవ్వకాల్లో దొరికినటువంటి అస్థి పంజరాలన్నింటినీ కూడా పంచనామా నిర్వహించి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ హాస్పిటల్కి తరలించారు. మరోపక్క ఇదే అంశానికి సంబంధించి ఆ రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకోవడం, అదేవిధంగా ధర్మస్థల ట్రస్ట్ బోర్డు కుటుంబ సభ్యులపైన ఆరోపణలు వెలువడుతున్న నేపథ్యంలో ఆ కుటుంబ
కుటుంబ సభ్యులపైన కూడా వేటు పడే అవకాశం అయితే కనబడుతుందని తెలుస్తుంది మౌనిక. రైట్, థ్యాంక్ యూ మోహన్.